హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత ఏ కేటగిరీలో ఎన్ని వెళ్తాయి, సో మీకు ఎన్ని ఎలిజిబుల్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను క్యాలిక్యులేషన్తో పాటు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు ప్రతి నోటిఫికేషన్ చేరుతుంది అండ్ ఏ వీడియో మిస్ అవ్వరు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అందించడానికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ ఒక లైక్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. సో మనకు ఇప్పుడు టోటల్ సీట్స్ వచ్చేసి ఈ రోజు వరకు 6,209 సీట్లు. సో దీంట్లో మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కొత్త కాలేజెస్ అప్రూవ్ కావచ్చు, ఇంకా కొన్ని కొత్త కాలేజెస్ వస్తే ఇంకా మంచిదే, అవి కూడా యాడ్ అవుతాయి. కాబట్టి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. అండ్ కేటగిరీ ఏ సీట్లు అంటే అతి తక్కువ ఫీజు, అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా అతి తక్కువ సీట్లు ఉండేవి కేటగిరీ ఏలో. కేటగిరీ ఏలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తర్వాత స్టేట్ కౌన్సిలింగ్. సో గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న 15% సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటా, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 85% స్టేట్ కోటా. సో అలా చూస్తే 460 సీట్లు మనకు సెంట్రల్ కౌన్సిలింగ్కి వెళ్తాయి. దాంట్లో ఏపీ వాళ్ళు ఎలిజిబుల్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వాళ్ళు ఎలిజిబుల్. స్టేట్ కోటా కౌన్సిలింగ్కి 3,856 సీట్లు మాత్రమే ఉంటాయి. అండ్ కేటగిరీ బి సీట్లు 50% ప్రైవేట్ కాలేజీలో, ఇక్కడ స్టేట్ కోటాలో 50% ప్రైవేట్ కాలేజీలు, 85% గవర్నమెంట్ కాలేజీలు. సో కేటగిరీ బిలో 50% గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో సీట్లు 1,317. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా అంటారు, ఇది మేనేజ్మెంట్ కోటా. కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. సో వీటిలో ఫీజులు చాలా డిఫరెన్స్ ఉంటాయి అండ్ ఫీజులు ఎలా ఉంటాయి అనేది మరో వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్లో 576, మేనేజ్మెంట్ కోటాలో 1,317, స్టేట్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసే కౌన్సిలింగ్లో 3,856, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా మీరు అప్లై చేస్తే 460 సీట్లు అయితే అప్లై అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.